చూసినవా రెండు గొర్రు ఏనాడు చూసినవా ఇంటి బంగారు గొర్రు ఏనాడు అటువంటి దర్శనంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక మా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు భగవంతుడు మల్లయ్య దేవుడు మందాకాడికి దేవుడు మందాకాడికి దేవుడు మందాకాడికి దేవుడు మందాకాడికి దేవుడు దేవతా ఉన్నాడా దేవతా ఉన్నాడా గురుడు మాలయ్యరా గురుడు మాలయ్యరా గురుడు మాలయ్యరా గురుడు మాలయ్యరా మందకాడి కట్టండి మందర వచ్చింది నోసలుడమ్మ గొర్రెల ముచ్చులు 100 రూల వాలాడు వెయ్యన్న చెల్లెల ముత్యాల పోసమ్మ సరళ ముచ్చాల పోచమ్మ మంద లోపల పుట్టిండు మంద లోపల పెరిగిండు మన్ను బుక్కి మంద ధర తల్లి లోపల మాట్లాడింది చెదుల బుక్కి మందాసం తెలియదు మంద మీద ఇద్దరు మంద మీద ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కాబట్టి భగవంతుడు అచ్చేటి రాగడగా చదువుతూ ఉన్నారు అందుకే అంటారమ్మా ఆడిరా నగరు కాకి నగరు అంటారు మరి మొగోలు చూపు పులి చూపు అంటారమ్మో అయ్యో అన్నం నాబాయి అన్నరా అన్నబాయి అన్నరా అన్నబాయి అన్నరా అన్నబాయి అన్నరా అన్నయ్య అన్నయ్య భయ్యన్న గట్టవాడు ఎవరు వస్తాను మన మందకానికి ఎవరు కాదు వస్తాడు అన్నయ్యో భయ్యన్న భయ్యడు కాడా మరి నువ్వైతే వేరారా అరే గాడు ఎవరు కట్టవాడు వస్తాడు ఈడ స్థలం లేదు వాళ్ళ కూర్చుంటారు కానీ అందుకే వాళ్ళ మన బాధ చూసాలు అంటారు వాళ్ళు తెలివి తక్కువలు కాదు ఈడ స్థలం లేదు ఇక కొన్ని పొడి పొడి వినవన్నాయి కొన్ని నిలబడ్డాయి ఎందుకంటే కొంత పొడి జాగాలినాయి కొన్ని అన్నాయి నువ్వెవరివిరా పన్నగూరు నాయే పన్నగూరు మొత్తం నాయే పన్నగూర నీయా లేదు ఉన్నాయి కూడా నాయే అంత నాదే మంద లేదు ఉన్నాయి నాయి ఉన్నాయి నాయే ఉన్నాయి నాయే అంత నాదే అంత నాది మంద మాది నాది మంద నాది మంద మంద నాది మంద నాది మాది మంద నాది సంతం హక్కు కట్టం నీదా ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు పొక్కలు అన్నట్టు ఉడికేస్తుంటాడు ఎందుకంటే మేము గొర్రె పుట్టినాడు మేము పుట్టినాడు గొర్రె పుట్టాయి చదువు బుక్కి మంద సెంతరీ మన్ను బుక్కి మంద మాట్లాడింది కాబట్టి పాయక 12 సంవత్సరాలు ధర తల్లి లోపల ఆడమంటే కాపలా కాసినాం కాబట్టి అంతా మాది ఎందుకంటే నువ్వు చెట్టు కొట్టుకున్నా మొట్టు కొట్టుకున్నా పొడు కాల్చుకున్నా నా చేను లోపల వండింది పంట నాది చేను లోపల వేసుకుంటే పత్తి వండుతుంది వేసుకుంటే మిరప వరకు వండుతుంది లేకపోతే మక్కలు వండుతాయి జొన్ను వండుతాయి కందులు వండుతాయి కానీ గొర్రె మంద చేనులో వండిన అంటే ఎవరికైనా పంచాయతీ పోదామంటే ఏ పంచాయతీ చెప్తాడప్పా అయ్యో అటువంటి 10 మంది మాట పాటి 1 మాట పోటీ అన్నట్టు భగవంతుడేమో ఒక్కడైపోయాడు అటువంటి అన్నదలు ఇద్దరైపోయారు అరే మందమాది మందరా మందరము అలాంటి భయ్యన్న ఇద్దరు ఒకటైండు భగవంతుడు ఒక్కడైపోయింది కాబట్టి మన దగ్గర కట్టబెట్టి మన తలగలు దొబ్బుతున్నారు అందరము కదా అలాంటి భయ్యన్న ముచ్చాల కోసం ఇద్దరు ఒకటైండు మందల పుట్టిన
చిన్నమ్మ గొసవడలమ్మ గొర్రెల్లో పుట్టిన చూసిన దొడ్డికి పక్కన అటువంటి దొరసాని సవడలమ్మాయి వాళ్ళు అటువంటి భయ్యన్న వాళ్ళిద్దరు ఒకటై భగవంతుడు మందతల పిల్లు అటువంటి మందతల భగవంతుడు మల్లయ్యో కాపులలో ఇల్లు పుట్టినట్టు ఆయన ఆ పెద్దకుండా కలశేఖరుండ కాపు లేని పట్నం కల్లాల పోవడంలో నాయన ఇష్టదేవా నీ గుళ్ళు నీ గుళ్ళు మరి ఉగ్రవాడం అంటే ఆ జాగల్ల పాలేదు పువ్వుల పాలేదు అంటే నక్క నాయకులు వీడి కొట్టుకున్నంత దాకా పట్టుకున్నంత భూమని వస్తే మరి ఉగ్రవా కోనాప కొయ్య మంద పుట్టినాక మరి మందరూ అదుకోవాలన్న గత కొన్ని రోజులు బతుకుతా అనుకుంటే మరి ఉగ్రవా మంద లోపల ఆడి మగోడు ఇద్దరు ఒకటై నన్ను ఎల్లగొట్టిండు భగవంతా కొల్లపూరి పట్నం లోపల ఆడదాని పోరు తప్పలేదు అటువంటి అద్దన్న పడివిలో తెచ్చిన మధ్య ఆడదాని పోరు తప్పలేదని చెప్పి కరకర భగవంతుడు కానీ ఇస్తూ ఉన్నాడే అరిపల వైకుంఠం దాపర బ్రహ్మండం మధ్య కవలేసు వేరేవాడు గంగబోదర కవరి బుద్ధు చంద్రశేఖర దేవుడు ఓము నారాయణుడు దావంగా ఇచ్చినోడు తిట్టుకెళ్ళ వాడు శివదేవ సంగమయ్యమే అందుతుంది పట్టం దగ్గర వరకుతానే రాతి కోడి పుదురు మారు కూతురు బట్టి నాగన్న పుసురు కొట్టి గద్దలు లెక్క కొట్టి ఉన్నాడు లోకాల శంకరాలను సంగమయ్య కన్నదు అయ్యయ్యో అటువంటి అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీరు అరటి గుడ్డురాలి కన్నీరు ఉన్నోని ఇల్లు కాలి పాయ లేనోని భార్యని పాయ ఎవరి కన్నీరు తన వద్దకు ఎలా వచ్చిందని చెప్పి నీలగుండా నిలకటాలి పాలగుండాల పంచంగాల కట్టగడి ఎత్తు మూత పంచంగాల కట్ట ఎదరేసుకుంటూ దేవసంగమయ్య అగలోకం జగలోకం మచ్చలోకం మానవలోకం కిందేడు లోకాలు మీదేడు లోకాలు దత్తవేగం పుర్తవేగం భూలోకం కన్న చూసేవారకే కొల్లపూరి పట్నం వేలు శ్రీజం శ్రీనాథిరెడ్డి ఆదిరెడ్డి కొడుకు వంశమంతుడు మల్లయ్య నా కొడుకు మల్లయ్యకు అటువంటి ఆ గొర్రె పుట్టి నేరు చెప్పొచ్చింది నేనే ఉన్నా నా
కొడుకు అందరం వాళ్ళ ఆరిపోయి అన్న బిడ్డ చాలా పోసామ్మా ఇద్దరు ఒకట ఇళ్ళ కొట్టిండ్రు నా కొడుకు మందుతాడు కరకర కరకర కన్నీరు ఇస్తాడు అంత దూరం వెళ్ళిపోయాడు అంటే కూడా ముగ్గురిని గడిపస్తాడు దేవతంగా అయ్యా మరి చూసిన అటువంటి గొల్ల బిర్దాములు అంటే ఎట్లా ఉంటాయి ఓడు ఒక తంతి ఉరనప్పు గొల్ల పాతకోకల తంతి పాకనాటి గొల్ల కండుసము కోరుగాలే తగినట్టు కీలు కత్తి మాసిన కులకు మైల చుట్టూ ఆరు పట్టుకుంటూ ఎడంకోళ్ళ బంకకోళ్ళ దుడ్డు పట్టుకుంటూ అటువంటి మరి చూసిన అటువంటి చెప్పులు పట్టుకొని గొల్ల పితాములు పట్టుకొని దేవసంగం అయ్యా 7 ముద్దడి కలగోత్రం పట్టుకున్నాడు వాళ్ళ ముగ్గురిని అటువంటి కలిపతానని చెప్పి ఎందుకంటే దళతల్లి అటువంటి భూలోక నగరం అనందు గోనాప గొర్రెమందను కాదు నేను దళతల్లి మీద గోనాప గొర్రెమందను కాసుడు అంటే అటువంటి నా బిడ్డ ముచ్చాల పోషంతో కాదు నా కొడుకు బయ్యన్నతో కాదు మరి ఆయన దేవతంగమయ్యా ఆలోకం ఉంది సంగమయ్యా అరే గనగాన గంటలు రా గంట పట్టుకొని గుమ్మంత తెంకు పట్టుకొని కనకన గంట కొట్టుకుంటా పోపో తెంకు పట్టుకుంటా భగవంతుడు మల్లయ్య మంద తలగట్ట కనకర కనకర కన్నీరు ఇస్తాడు కాబట్టి కన్నీరు తీసే దేవుడి ముందరికెళ్ళి వెళ్ళిపోతాడు సంగమయ్యా కలకల కలకల కన్నీరు ఎదుకుంటూ ఉన్నాక భగవంతుడి దగ్గర చేరవద్ది కొడుకాడు ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది మనకు ఉన్న పూలు మందరాములు ఎక్కడ కావచ్చు నా కొడుకు అని చెప్పి గదలిసి పెట్టాలంటే కొడుక అయ్యో నాయన నా ఊరు వేల మన్నయ్యా ఊరు ఊరు దుమ్ముయ్య తంగమయ్యా ఊరే కొల్లపూరి పట్నం లోపల నా తల్లి నీలమ్మ నా తల్లి ఆదిరెడ్డి మహారాజు నాకు 6 వన్నగాళ్ళు కాపుళ్ళు 5 అటువంటి 6 వదినగాళ్ళైనా కానీ అటువంటి 6 వదినగాళ్ళు మా భూముల్లో పాలేదు జాగల్లో పాలేదు నిద్ర మేడల్లో పాలేదని చెప్పి అయ్యా ఓ దంగమయ్యా ఏరు కూడా కొట్టిండు ఏరు కూడా కొడితే ఇట్లా దూనపడి వచ్చిన నేను అడవి లోపల వచ్చి చెట్టు కొట్టుకున్న పోడు కాల్చుకున్న చూసిన వల్ల చేను లోపల వండింది గొర్రెమంద పట్టింది ఆ గొర్రెల పుట్టింది చూసిన ఆంధ్ర మూల వాలారి భయ్యన్నాడు అటువంటి ముత్యాల పోషం మాట వాళ్ళు ఇద్దరు ఒక్కటైలు ఎందుకంటే మంద బాగా అని చెప్పి నన్ను కుదర నీళ్ళు కట్టబెట్టి గడబట్టి మంద తలగట్టు నెల తొప్పినారు అయ్యా ఎందుకంటే గొర్రెలు పుట్టిన అందరి మూల వాలారి భయ్య అన్నాడు ముత్యాల పోషం మాట మెడల మీద కట్టబెట్టి భయ్యన్నారు నన్ను మంద తలగడ్డలో తప్పించు కొడుక ఒరే మల్లయ్యా కొడుక అందుకేం పర్వాలేదు అటువంటి ఆ కూడా ముగ్గురు కలుపుతానని చెప్పి వచ్చిండు కాబట్టి దేవతంగం అయ్యా భగవంతుని తీసుకొని మందకాడికి చేరవచ్చిండు మందకాడికి చేరవచ్చే వరకల్లా అటువంటి చెల్ల ముచ్చాల పోచమ్మ మందల ముగ్గుల వాళ్ళ వాలారి భయ్యన్న ఉన్నారు కాబట్టి కొడుక ఒరే భయ్యన్న మందెట్టరా ఇది మందెట్టరా మేము మందలనే పుట్టినాం మందర పుట్టిండ్రు మందర పెరిగిండ్రు అటువంటి చెదురు ముఖ్యమంతా అర్థం జరిగింది మన ముఖ్యమంతా మాట్లాడింది కాబట్టి అంటే మీరు కాపాడింది కాబట్టి మందరు పెంపు చేసింది కాబట్టి మంద మీద అంటాను కొడుక ఒరే మల్లయ్య కానీ నీది మందెట్ట బిడ్డ నీది మందెట్ట తమసాబు చెప్తారు కానీ మరి మందెట్ట అంటున్నావా
మన మేడమే గుడ్డు ఇదైతే ఎందుకంటే నాది మంది ఎట్లా అంట అట్లా తీసుకున్నాం అనుకో కొడతారు మెల్లగా ఏమిరా చూసిన నాది మంది ఎట్లా చెట్టు కొట్టుకున్న మొట్టు కొట్టుకున్న పోడు కాల్చుకుంటేనే నా చేలో పుట్టింది చేలో వండింది పంట నా అప్పు కట్టం కాబట్టి గొర్రెనాయి మనుషులు కూడా నమ్మలే వీళ్ళందరూ నా వాళ్ళే అయ్యో కొడక ఒరే పయ్యన్న బిడ్డ ముచ్చాల పోయమ్మ మరి హుజరాబాద్ తల్లి మేము లోపలంటే మా తరకాపురం వేస్తుంది కానీ మీరు అయ్యయ్యో అటువంటి మరి హుజరాబాద్ అటువంటి బయట అటువంటి దళతల్లి మీద కాపురం చేయాలంటే మంతని కాసుడు మీ వల్ల కాదు ఆయనేమో మీకు అన్నగారి పంతం ఉంది నువ్వేమో తమ్ముని వారి పంతం ఉంది నువ్వేమో చెల్లె కావాలి ఆయనేమో అన్నయ్య కావాలి మరి ఉద్యమా కొడక ఒరే పయ్యన్న ఉప్పోడేమో ఆయన కూలోళ్ళు మీరు మరి ఉద్యమా కొడక ఒరే పయ్యన్న ఏడెందు గాయాలే మందను అటువంటి ఎక్కువ నెల గాయాలన్నట్టు ఒరే పయ్యన్న మరి మందని కాపురం చేయాలంటే అటువంటి సాకలింటి పోతా చేసిన బట్ట కట్టవు ఇంటి సౌర పర్యలు రాదు కొడుక అటువంటి పంటల రోజులు అంటే 41 రోజులు తాను చేయకపోయినటువంటి మంటల రోజులు అంటే 41 రోజులు తానం చేయకపోయినా మల్లెపూల సువాసన రావాలి పుట్టబెట్టి పోరాదు సూర్య రాదు ఆడిదాని పక్క పట్ట అసలేదో రాదు నా కొడుక ఆడిదాని కాదు గిట్ట మంత మీద గల్లువన్న మాట ఉంటే నా కొడుక పుట్టే అటువంటి గోనాప కొంచెం అంత కొటువంటి జబ్బాపు కుర్రాసు అటువంటి డబ్బరు చిటుకులో మందకు జరిగిన మాట ఉంటే మందకు సిత్తు పెట్టినట్టు కావరి భయ్యన్న మరి ఉసిరిపాడు అంటే మందని ఆదుకుంటాడు అంటే పిట్ట ఎట్టి ఎందుకు పోతుందంటే పొట్టకొరానికి అటువంటి ఏముంది బతుకున్నావు అన్నావా కొడుక మళ్ళీ అటువంటి 7 ముద్దవిడికి గోత్రం ఇస్తాను 7 ముద్దవిడికి గోత్రం ఇస్తాను అటువంటి 7 ఎండు కాలుతాయి ఎక్కువ నెల కాలుతాయి మా మూతుకాకు డొల్లలు కుట్టి అటువంటి డొల్ల లోపల పచ్చికొరే పాలు వండుకొని అగ్గి మీద కాల్చుకొని అటువంటి పాల మధువులు మనవగించుకుంటూ ఆపకొరే మందిని కాయాలి మరి నా కొడుక అని చెప్పినటువంటి గొల్ల పిల్ల ఇస్తున్నాడు మల్లయ్య ఆగదురా మంద పోతానని చెప్పి అటువంటి ఇటున్న తనడు చెప్పినప్పుడు గంట కొట్టి అటువంటి ఏనుగంత సంగమయ్య హెలికాప్టర్ విధానం కనబట్టి ఆకాశం వెళ్ళిపోతాడు దేవుడు సాహాని మందను పరమాత్మ వల్లయ్యా అర్థనీల బొమ్మలే రక్షణీల కమిటీ వాళ్ళు పనిచేసుకుంటు భగవంతుడే ఏడంకోళ్ళ మంగళ అంటే భగవంతుడు మల్లయ్యా దేవుడు అర్థం పారడాలు ఓసుకొని పట్టుకొన్న పాలు పారడాకు భగవంతుడు మల్లయ్య ముద్ద విడుదలతో అగ్గి చేసుకుంటా పాల మధురం రాల్చుకుంటా తిరుగుకుంటా మల్లయ్యో అలా పొట్టు పోసిన లేచిపోతా
ఎందుకంటే పొద్దు కూతురు కాడ మందరం మంద పెడతాడు తెల్లారని కాడ లేచిపోతాడు పచ్చిగొర్రె పాలు పరటాకు దొంగలుగా వెంటుకొని వాళ్ళ మధుర గడ్డ అటువంటి ముదుడుకలతో అది చేసుకొని కాల్చుకుంటూ వెళ్ళిపోతే మందిని కాలు చేస్తున్నారు ముచ్చాల పోసమ్మ భయ్యాన్ని అద్దోన పడివి లోపల మందని కాసుకుంటా ఉండని అయ్యో రమ్మన్న మద్దోన్న లక్కల కొల్లాలు భగవంతు మల్లయ్య మూదాల కాడి పగ్గాలు కట్టించి అటువంటి కొల్లపూరి పట్టణంతో ఊపిండు కాబట్టి రామన్న లక్షల లక్కల కొల్లాలైనా అని కొల్లపూరి పట్టణం వెళ్ళిపోయినాయి ఆ కొల్లపూరి పట్టణం అయిన వాళ్ళ ఆడిబాబు నీరమ్మ అమ్మవారు నీరావదేవి 2 గంటల 3 గంటలు చూసింది ఎందుకంటే నా కొడుకు మల్లయ్య అంటే చూసిన మరి రాజధాని రాజు దేశానికి దేవుడు ఉన్నాడు ఎవరితో మాట్లాడతాడు ఎవరితో ముట్టుడాడతాను అనుకున్నది అటువంటి చూసిన 1 గంట 2 గంటలు 3 గంటలు చూసే వరకు జాలుకుంటే జల్లు అయిపోయింది నీలమ్మ కన్నీరు తీసుకుంటా అమ్మవారు నీలమ్మ ఆడవారు నీలమ్మ దేవి అయ్యో అటువంటి కోలాగలత్తయ్య కొడుకు నా కొడుకు మల్లయ్య రాకపోయాను తప్పింది నా కొడుకు అటువంటి అందరికి తెలిసినోడు కాబట్టి అటువంటి ఎవరి మరుగున ఎవరితో మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకున్నది 1 గంట 2 గంటలు చూసాడు నీలమ్మ ఏమనుకున్న జారికొండ చల్ల అనుకుంటే నల్లగుండ 4 భాగాలు అయిపోతుంది అమ్మవారు నీలమ్మ ఆడవారు నీలమ్మ దేవి అయ్యా నా కన్న కొడుక నా కొడుక కొడుక నా కొడుక రాకపోతే నా కొడుక నా కొడుక నా కొడుక కోలాగా వస్తుంది కొడుక నువ్వు రాకపోతే కొడుక 1 గంట 2 గంటలు 3 గంటలు అయిపోతుంది నా కొడుక నీకు తల్లి అది కొడుక నా కొడుక నా కొడుక ఇల్లు వీరి అది లేదా తండ్రి తల్లి వీరి అది లేదా తండ్రి వీరి అది లేదా నా కొడుక గుద్దుకుంటదే నీరమ్మ నా కొడుక కోలాగా కొడుక అంతున్న 10 రోజులు తెచ్చిన మధ్యాహ్నం వెళ్ళిపోయిన కొడుక వెళ్ళిపోయిన కాడ పగవాడు పాలివాడు ఎత్తులు తెత్తులు దుడ్డు సినిమాలు ఎవరన్నా కలిసి నా కొడుక అంతున్న 10 రోజులు వెళ్ళిపోయావు కాబట్టి ఎంట ఎవరు లేదు తండ్రి సాయిత లేదు కొడుక అయ్యా కొంగొండము కాదు నా కొడుక కొంగొండ ముద్దాడు కోడు దూరాలు అంటే కొడుక పెదపుళ్ళు అత్తయ్య అటువంటి పిడబామలు అత్తయ్య మన నిన్న పాములు మంజేరు కుండలు కూకుడేసి కూకుడి పాములు కూకుడేసుకుంటూ ఉంటాయి ఆ కొడుక ఏ మృగవనం ఇచ్చే నా కొడుక ఏ మృగవనం ఇచ్చే నా కొడుక అమ్మవారి కన్నది కథ ఈనమ్మ కాబట్టి మరి తీపిల్ల తీపంటే కడుపు తీపి గొప్పదన్నారు నా కొడుకు రాలేని చెప్పి నీరమ్మ దమ్మ 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 రొమ్ము గుద్దుకుంటాడు అంటే ఆ రేగడి పాటలు పట్టుకొని వెళ్ళిపోతుంది నీరమ్మ నీరమ్మ పోతూ ఉంటే ఓ దేవుడా హరిబాల నీరమ్మ కన్న కడుపు కాబట్టి ఏడుచుకుంటా నీలమ్మ పోతంటే రాజ్యాన్ని రాజు దేశాన్ని దేవుడు కాబట్టి ఊళ్ళో ఉన్న ప్రజవారంగా కడగల కన్నీరు చేసుకుంటూ పోతాడు అటువంటి ఊళ్ళో ఉన్న ప్రజవారు పోతంటే ఎవరికల్లా చూస్తాను చూసిన వారు తోడ పుట్టిన అటువంటి అన్నదమ్ములయ్య కానీ 6
ఆరుగురు కాపులు అటువంటి ఎద్దు ముట్టి ఊడ్చాడు ఎన్ని కాపులు బిల్లుగు నాగన్న బిక్తిరి కాపులు తుమ్ము నాగన్న దుర్తన లేని కాపులైనగా ఆ గజోద్రవ ఆరుగురు అన్నగాళ్ళు కాపులు కళ్ళ దోసిల్లు తమ్ముడా మల్లయ్యను ఏడవోది తమ్ముడు నీతోని ఆవులు తమ్ముడు నీతోని గోవులు నీతోని బతుకు నీతోని బంగారం తమ్ముడు అనుకుంటా చూసిన అట్లా అటువంటి అన్న తమ్ముడు పోతామున్నారు ఆ ఊళ్ళో ఉన్న 16 నీలమ్మ అన్నదమ్ములు అటువంటి పుట్టకాడికి పోతుంటే అలా చూసిన ఎవరి కళ్ళ చూసిన శీలమోరి కోడలు మేనమోరి బిడ్డలైనా అందరికన్నా పెద్దది ఒత్తి ఆడివాళ్ళ వనదేవి కళ్ళ చూసింది ఇప్పుడు నాకు మేలు మేలానందమాయే మనసే సంతోషమాయే ఇక సూర్యునిల్లు ఆకిట్లు వేనట్టు ఆకిళ్ళు నీళ్ళు 16 పట్టినట్టు 16 నీళ్ళు వరిలు పట్టినట్టు వరిల నీళ్ళు ఆకు ఆవులిల్లు చూసిన గట్ట అటువంటి గంగకు వేనట్టు గంగలిల్లు గోదంటే కలిసినట్టు మేలు మేలు ఆనందం అవుతుంది నాకు సంతోషమైన సెల్లు మేలు మేలు ఆనందం అయింది నా మనసే సంతోషమైంది అంటే సెల్లే కాదు చూసినవా మరది మల్లయ్యను అద్దోన పడి వెళ్ళిపోయాడు కాబట్టి పెద్ద పుల్లు తిన్నాయో పెడబాబులు తిన్నాయో మరదింత బాబులు మంజేరుకునలేదో తిన్నది అయినా కానీ పుణ్యాత్తులు మల్లయ్య కాబట్టి పులి తిన్నది కావచ్చు అందరు పోతాండ్రు అందరు పోగా నీకు ఎట్లా ఉండదు అవుతుంది మేము పోతాను మన మరి మల్లయ్యను మరి అద్దోన పడి శత్రి మధ్యాహ్నం ఏమునుగా మనం ఇంటిందని చెప్పి అందరు పోతాండ్రు అందరు పోతాను కానీ మనం పోవద్దా పోవద్దా పోకడే పంచమానానికి పోవాలి మన మానానికి పోకుండా కానీ మనం మరిది ఉండంగా ఎప్పుడన్నా ఎటన్నా పోయొచ్చి ఇక నాకైతే ముద్దిచ్చేటోడు పెళ్లి కాడికి అట్లా కాదు 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 పెళ్లి కాడికో పేరంట కాడికో ఇటువంటి కొత్తింట పోయిన కాడికో పోతే ఆయనకు లాడులు వీడు ఇస్తారుగా ఆ లాడులు ముద్ద తెచ్చి నాకు ఇచ్చేటోడు అప్పలిచ్చిన ఇంకా అందుకే చెల్లె చూసినవా 7 కూడా ఉన్నది 7 వాళ్ళు మిడి వాళ్ళు ఉండే చెల్లె ఇప్పుడు 6 వాళ్ళు సరి వాళ్ళు కాడ మళ్ళా ఏందో అటువంటి పెద్ద పులి తిన్నదో పెడబావ తిన్నదో చూసిన గుడ్డే తిన్నదో గురువు తిన్నది కావాల్సిన అద్దోని పడి వెళ్ళిపోయిన కాడ మరి మళ్ళీ మరణం అయిపోయాడు ఊళ్ళో ఉన్న ప్రజవారందరూ ఏడ్చుకుంటూ పోతాను మన అత్త నీరమ్మ ఏడ్చుకుంటూ పోతాంది 6 మన మొగోళ్ళు కాపులు ఏడ్చుకుంటూ పోతాను ఇక మనం ఇట్లా ఏడవక పేరంటే అమ్మలక్కడ సొంత నక్కలు చూసి అంటారు కదా ఈ చూసిన వాకి మరిది మళ్ళా చచ్చిపోతున్నట ఈ ఆడోళ్ళకు ఇంత దుఃఖం రాదంటే ఏడవలేదా అంటే అంత దూరం మీద ఏ దూరం ఇప్పుడు దూరాలు పెట్టి కడతలేరే ఇప్పుడు ఎవరైనా ఇన్ను ఇక పిల్లారేసి కట్టడే కాదే ఇక ముప్పుదిల మీద వేసుకుంటే చూసిన వాకి మరిది మళ్ళా చచ్చిపోతున్నట అయినా వాళ్ళు పోలేదట ఇగో మన మనానికి ఏడవకుండా మంది మనానికి అన్న కాదు మన మనానికి అంటే కడుపులో దుఃఖం ఉంటేనేమో అదే దుఃఖం వస్తుంది ఇక మొండి రాగి చెట్టు గాలికి పోవడం వాడు నాకు దుఃఖం వేడికి వస్తుంది దుఃఖం రాకుండా సెల్లి అయిన కొమ్ముకు జన్మ పెట్టుకోవాలి జన్మ పెట్టుకొని అన్ని పోయి అందరు చూసుకుంటారు మరిది ఎక్కి పడేడు వాళ్ళు ఇంకా లేకపోతే ఇంత కారపొడి తీసుకొని కారపొడి చల్లుకున్నాం అనుకో ఇక మెరుగు చల్లుకుంటారు చూడు పెళ్ళిళ్ళ ఈ కారపొడి మొగం అంత అవుతుంది వారికి ఇంత ఉండి లేనట్టు ఉండి లేనట్టు కొద్దిగా చల్లుకోవాలి కొద్దిగా కళ్ళ కంటించుకోవాలి ఇక కళ్ళ కొన్ని నీళ్ళు వస్తాయి రాజముడా ఇక ఆగిన కారం అంటాగానే కళ్ళపో నీళ్ళు వస్తాయి ముక్కు పని సేమిడి వస్తుంది రుద్దాయి ఎవరైనా చూస్తే పిల్లలు ఇంత తెలుసు కదమ్మా ఇక కడుపులో ఎంత దుఃఖం అనేటట్టు ఆయన సెల్ఫీ ఎందుకంటే పెద్దది కొన్నాళ్ళు కడుపులో ఖర్చు పెట్టి అప్పుడు సాధారణ చేయగా మన
మనమాన అని ఒక్కన మంది మనని కదా ఒక్కపోతేకి ఇంటి పక్కలు ఇంటి ముంటలు ఇంటి వెనుకలే అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ జరిగిన కాడ కొంతమంది అట్నే పోతారా అని మరి అట్లా సగం మంది ఉంటారు, ఇట్లా సగం ఏడు సగం ఉంటారు. అట్లా ఆటే చూసుకుంటారు కొంతమంది ఉంటారు. అంటే నేను ఏడు చూస్తాను అనుకుంటే చూసుకుంటే వెళ్తారు కొంతమంది. కాబట్టి సెల్లే మనం వెళ్ళిపోదామని అడిగారమ్మ కొడుక కొడుక మళ్ళీ అనుకుంటే దిగ 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 నీలమదేవిగా గొర్రెల పుట్టకాడికి ఎనమంటే అద్దు అనపడి లోపల చేరవచ్చింది. అదే విధంగా ఆరుగురు చూసినవా అది నగళ్ళు కూడా గదే పుట్టకాడికి వచ్చింది. ఆడిబాల నీలమ్మ ఆడిబాల నీలమ్మకు పుట్టకాడ పోకుంది నీలాదేవి. అయ్యో అమ్మవారి నీలమ్మ ఆడిబాల నీలమ్మదేవి అప్పుడప్పుడు ఆనగొట్టింది. ఆనగొట్టినప్పుడే అటువంటి ఆ గోనాప గొర్రెం అంతా బయటికి వెళ్ళింది. గోనాప గొర్రెం అంతా బయటకు వెళ్ళినప్పుడే గొర్రె అడుగులు అడవండి చిన్నగా ఉంటాయి కాబట్టి అయ్యో ఆడిబాల నీలమ్మ నీలమ్మ అమ్మవారు నీలమ్మ నీలమ్మ కన్ను కొడుక నా కొడుక అరుణా కన్ను కొడుక నా కొడుక ఉబ్రంత దగ్గర నా కొడుక ఎగరంత దగ్గర నా కొడుక బంగారం ఉండే నా కొడుక అనక బంగారం ఉండే నా కొడుక నాగత్త కన్నవాడు నా కొడుక అతన్న పడిలో నా కొడుక నా కొడుక నా కొడుక అతన్న పడి లోపల కొడుక నేను ఎంట ఎవరు లేకుండే కొడుక దంట సాయిత లేకుండే కొడుక ఈ పుట్టలకై ఊరికి వెళ్ళింది కొడుక నిన్ను అనుభవించింది కావచ్చు నా కొడుక గోనాప గొయ్యమంద వెళ్ళింది కాబట్టి బండికి ఎలుపుతో కియారం కనబడుతుంది నీలమ్మకు. అయ్యా నువ్వు టాగముందు నా కొడుక అయ్యా నువ్వు టాగముందు నా కొడుక అయ్యా ఏడంట ఏమంతేరా ఇస్తున్నావా 12 కరువు ఎలా వస్తున్నా 12 కరువు ఎలా వస్తున్నా పొద్దు కూర పోయినారు నా కొడుక ఎల్లి కూర నేరడాలు నా కొడుక అయ్యా కుండపరచూర నా కొడుక వరికాలు తీసినావు నా కొడుక నా కొడుక నా కొడుక నువ్వు ఉండగా ఉంది కొడుక 7 యువసలు తీసిన కొడుక 12 కరువు వెళ్ళవద్దు నా కొడుక అయ్యో ఆరుగురు అన్నగారు నా కొడుక తత్రున్న నా కొడుక నీతోని అవును నా కొడుక నీతోని గోవురు నా కొడుక అన్న పెద్ద అనుకున్నా నా కొడుక నేను వాద్యంటున్నా నా కొడుక నా కొడుక నా కొడుక అన్నం పెడతానుకున్న కొడుక అది ఎందుకు ఉన్న కొడుక నా కొడుక నా కొడుక బండి పొక్కల్లకెళ్ళి పుట్టడి వేగుళ్ళకెళ్ళి నవమాసముల మోసి గురుడి నొప్పుతోని పొట్టు కోసం నేను ముద్దు పెట్టుకున్న నా కొడుక అయితే వాడుకున్నారా నా కొడుక అన్న పెద్ద వాడుకున్నా నా కొడుక ఆశ ఉన్నారా నా కొడుక నా కొడుక నా కొడుక అన్నం పెడతామని కోరి కొడుక ఆశ ఎందు ఉన్న కొడుక నువ్వు ఉంటగా ఉంది కొడుక 7 యువతలు తీస్తున్నావు 12 కరువెల్ల పోతున్నావు పోకుండా నీళ్లు తాగినావు తొలిప్ప పూలు ముక్కినావు నా కొడుక తాగినారు కాపరన్నా లోపల బాడ ఎక్కినారు నా కొడుక నా కొడుక నా కొడుక మీ నాయన రెడ్డి మహారాజు కళ్యాణం ఉల్లా మా దేవుని కొండగట్టుకెళ్ళిపోయి మరి బకెట్ల పంటడు అటువంటి తోక మోపు కట్టుకొని వచ్చి కళ్యాణం ఊరు లోపల అటువంటి కట్టెలు నమ్మితే చూసిన వారు ఉంది కానీ కొన్నవారు లేరు నా కొడుక కోమటి
ఇంటి కొట్టాలు తందిరారా నేను బావ ఇంటి బాసన్లు తోమినారా బావ ఇంటి బాసన్లు తోమినారా నా కొడుక నువ్వు ఉంటకోదు కొడుక 7 ఏళ్ళ యువతలు తీసావు కొడుక 12 ఏళ్ళ కరవెళ్ళ పోసిన నా కొడుక ఆడకు అన్నగాళ్ళు అంటే కొడుక అంగట్ల ఖర్చు తెలియదు కొడుక అప్పట్ల ఉప్పు తెలియదు నా కొడుక కొడుక నీతోని ఆవులు రానా కొడుక నీతోని గోవులు రానా కొడుక నీతోని దొడ్డు పట్ట నా కొడుక నీతోని దోచడమ్మది నా కొడుక నా కొడుక నీతో దొడ్డు పట్ట దొరికింది కొడుక నీతో దోచడమ్మ దొరికింది కొడుక నీతో బంగారు తులభారం దొరికింది నా కొడుక అయ్యో కలకాల నీలమ్మ నీలమ్మరా అంటే కలకల కన్నీరు తందుకోడు గోడు గోరుతంటే అందరికన్నా పెద్దోడు తండ్రి వెనక తండ్రి తీరు పెద్దన్న మోటాల రెడ్డి ఓరి తమ్ముడ మల్లయ్యరా నా తమ్ముడా ఎవరోరి తమ్ముడా నా తమ్ముడా నువ్వు కొట్టాక ముందు నా తమ్ముడా ఏడి ఎల్లా ఏమరా తీసినా 12 ఏళ్ళ కరువు ఎల్లా పోసినా కొండపైన అన్నమూరా నా తమ్ముడా బండపైన వేసినావు నా తమ్ముడా తమ్ముడు మల్లయ్య కోమటిల్ల పొండి పోదు తమ్ముడా కోతుడు ఇది కొట్టిన మమ్మల బావనిల్ల పొండి పోదు బండలు బట్టి కొట్టిన తమ్ముడా మాకు నీతోని యాగును రానా తమ్ముడా మాకు నీతోని కోగులు రానా తమ్ముడా నీతోని దొడ్డు బట్ట దొరికినారా మాకు నీతోని దోచడమ్మని దొరికినారా తమ్ముడా మల్లయ్య అద్దోన పడివి లోపల తమ్ముడా పెద్ద పుల్లు తిన్నయ్య పెడబావులు తిన్నయ్య మన తిన్న పావులు మంజేరు గున్నలు తమ్ముడా ఏ మురుగ మరగంచిన తమ్ముడా మళ్ళీ అనుకుంటా కట్ట సుఖం చూసినోడు పెద్దోడు మోటాలు రెట్టి మోకాన కొంగు పెట్టి మోసమనులు పెట్టి కలకల కలకల కన్నీరు చేస్తా ఉన్నాడు కలకల కన్నీరు చేస్తా పెద్దది ఉన్నాడు దేవి కడపల కత్తులు పెట్టి కుకట ఇసాలు పట్టి కులదోగి పుండ కులదోగి రెండ అగలగలగలగల ఏడుపు ఏడుతా ఉన్నదే అయ్యో రాబోయే మేనవరది మల్లయ్య రాబోయే మేనవరది మల్లయ్య మీ తల్లి ఎడత ఉంది మల్లయ్యో నా ఇండ ఎడత ఉండు మల్లయ్య అన్నగల్ల ఎడత ఉండు మేన మరుగో ఓ మరి మల్లయ్య హద్దోన పడి వీల పిలగా నిన్ను పెద్ద పుల్లు తిన్నయ్యా పెడ బావులు తిన్నయ్యా మన తిన్న బావులు మంజేరు గున్నలు పిలగా ఏ మురుగమనగిస్తే మేన మరుగో అయ్యా నువ్వేలే కట్టిరు మేన అడుగో మళ్ళీ ఏడువాని చెప్పినావా ఏమి తెలవాని వాళ్ళు నీ అల్లులో ఏముదలవాని వాళ్ళు నీ అన్నలు ఎట్టి వాళ్ళు ఉన్నారయ్యా మేన మరుగు వల్లయ్యా నువ్వు ఎక్కడెళ్ళి పేరో పిలగనుకుంటా అగలగల అగలగల 7 పేడుతుంది ఒత్తిపోయి ఉన్నారు దేవి చెల్లే కాదు కానీ ముసలుగు పోయి ఏడుస్తుంది ఈడ మన మరిది ఏదో ఒక పెడబాబు ఏదో ఒకటి తిన్నది ఇళ్ళకై ఇట్లా ఏమన్నా వెళ్ళింది అనుకో ఇక నిన్ను తింటేనేమో నీ మొగని నువ్వు కరువు అవుతావు నన్ను తింటేనేమో నా మొగని నేను కరువు అవుతాను అంతే పొదటిలో మాట పెడతా ముందట
ఏంటిదే రాజమ్మ నామం చూసుకునేది పొద్దున మాటలు ముందర పెడతా అంటే అన్నం కాంతం కంచమా ఎవరు పెడతారు ఎవరు పెడతారు ఏ వల్ల అలా కావాలి కానీ ఎన్ని రోజులు అంటే ఇక మరి నువ్వు లేకపోతే ఏం చెప్తారు ఇక ఎవరెవరు ముందర చూడకపోతే బతుకులు ఎట్లా రాజమ్ముడు ఎవరు అలా కావాలి కానీ ఎవరు చూడాలకుండా ఎవరు చూడగలకి ఎట్లా పనిచేస్తే అంతేనంట మళ్ళీ లేదా లేదు చెల్లె ఇక ఇది ఇట్లా ఏడ్చుకుంటూ నిన్న ఉన్నదనుకో ఇళ్ళకి ఏమైనా వెళ్తే మనం వాళ్ళ కరువు అవుతాం అత్తమ్మ ఏడవకు ఇగో సచ్చినోళ్ళే ఇగో కాపోళ్ళు అనుకో ఉన్నోడే మళ్ళీ అనుకో ఏదో మంత్రి చేసుకో శర నీళ్ళు పోయి శరణ కాడే శర అత్తాయ్ అత్తయ్యా అత్త ఏడవకు ఇక ఎందుకంటే అత్త ఇక ఏడవకు ఇక నీ మట్టి మళ్ళీ చచ్చిపోయిన ఏడుతున్నావా ఇక నీవో ఈ బొడ్డి దాదకున్నా ఆ లంజ దాదకున్నా నేను దాస్తా నా జేట్టం పాలు మేము పెద్దోళ్ళం కదా మా జేట్టం పాలు నీ పాలు ఒకటి మాకు అచ్చే పాలు ఒకటి 3 పాలు ముడ్డి కింద పెట్టుకొని అత్తమ్మ నిన్న దాదనా దిగుట్లో కూకుని దీపావళి గంజి పోసి సాత్త ఇక సమరట్ట గుందుకు వస్తుందో అత్త మాట గుందుకు రావాలి అత్త నేను దాస్తా ఎవరు దాదకున్నా కానీ నేను దాస్తా అత్త నువ్వు బాధపడక ఏడవకు అయ్యో అమ్మవారు ఉన్నారా ఆడిపార ఉన్నారు దేవి ఏమైనా మంచి చెప్పటువంటి అత్తని నమ్మక కలకల కలకల కానీ ఇయ్యంగా అత్త నీ నమ్మ తీసుకొని మరి ఉసిరిపాటటువంటి 6 కాపురంట పెట్టుకొని అయిందేదో అయింది అటువంటి జరిగింది అటువంటి శర నీళ్ళు పోయి శరణి పడ్డాయి అటువంటి అమ్మవారు ఉన్నాడు అగలగల మాట్లాడి అటువంటి అందరిని ఒప్పించినట్టు పంచాలకు పోయిన కానీ 10 మాటలు వచ్చిన మాట ఒకటి 4 మాట్లాడితే ఎక్కడో అక్కడ వెళ్ళిపోదామంటే పోదామంటే అదే విధంగా అంటే అత్త నీలమ్మని ఎంట పెట్టుకొని మరి కొల్లపూరి పట్టణం చేరా వచ్చింది అమ్మవారు నీలమ్మ అడివారు నీలమ్మ అమ్మవారు నీలమ్మను అడివారు నీలమ్మను తీసుకొని వచ్చింది అటువంటి మరి చూసిన వాడు అంటే ఉన్నారు కాబట్టి అయ్యయ్యో మరి చూసిన బాబు పూట కలిసింది 2 పూట కలిసింది 3 రోజులు కలిసే వరకు అటువంటి ఉన్నారు ఏమనుకున్నది నిన్న మొన్న మన అటువంటి మనసెళ్ళ పద్మాల అటువంటి మన ఇంటికాడ ఉండే అటువంటి దాని కాళ్ళు ఏళ్ళు తరగంగా ఆడదామండి మనం కిందికెళ్ళి 7 వాకిళ్ళు ఏళ్ళ ఉడవలేదు మన చెల్లె పద్మాల కరవంటే కవర్ కడదామని చెప్పి ఎడగూరు ఎలబెత్తబోయి తయారు చేసి ఎడమంటే మరి దేవగిరి పట్నం పంపింది పట్నం పంపి అటువంటి గీత సంగతి అని చెప్పంగా అటువంటి అమ్మవారు అటువంటి గోరెమూరు ధరవన్న అమ్మవారు మా సమ్మ కనదే పైడికాల పద్మాల మరి ఆయన అటువంటి మరి ఏడుగురు ఎలబెత్తబోయినైనా పల్లాకి కూర్చుండ పెట్టుకొని అటువంటి తీసుకొని వచ్చిండ్రు తీసుకొని వచ్చినమన్నారా దేవి చేసి ముంగిళ్ళు ఊడిపిస్తాడు వంటి 2 చేసి రాజాలు ఏడిపిస్తాడు అనుకున్నది చెల్లె పద్మారాదేవి పుకులమందు అటువంటి ఆ భర్త చచ్చిపోయిన అడసిరి అటువంటి గాజుల మట్టలు పెట్టుకొని ఉండకూడదని చెప్పి గాజుల మట్టలు కొట్టి అటువంటి మరి 2 చేసి రాజాలు ఏపిస్తా ముండు చేసి ముంగిళ్ళు ఊడిపిస్తా అని చెప్పి కాదుకున్న కంచమట్ట పగల కొట్టింది చేసుకున్న శివపురియాలు చిట్ట చిల్ల కొట్టింది కొట్టుకున్నటువంటి బంగారుతో అటువంటి మరి అటువంటి తాలిపత్తులు దూడి చేసింది అమ్మవారు పద్మాల అడివార పద్మాల రకరకాల పద్మాల నీ కాళ్ళు కలగంగా 7 కలగంగా మేము ఏడాడు ఆగింది ఏడాడు
మంగళాదేవి శుద్ధి కట్టే చేత బట్టి అయ్యా ఏడేడు వాకిళ్ళు వాకిళ్ళు ఉన్నదమ్మా పద్మారా ఉన్నదమ్మా పద్మారా ముంగట ఊడుచుకుంటూ పోతాంటే వెనక చెత్త పోసుకుని వచ్చి అటువంటి పేదాల దెబ్బలు కొడతాను లంజమడ గిట్లనే ఊడుతున్నా కట్టనే ఊడుతున్నా యా కన్న తల్లి నీకు పని చెప్పలేదు లంజమ కన్న పొట్టికి నీకు విద్య లేదా మానవులేదా మీ అవ్వకు తెలియదు అని చెప్పి పేదాల దెబ్బలు కొడతాంది నీ ఎక్కడ వెళ్ళి పేరు ఉన్నాడు సాధలేక సాధుల్లో వెళ్తున్నామనాదా ఏదో ఎముళ్ళ వెళ్తున్నామనాదు నువ్వు మరణమైన టైం ఉంటే రాదా నేను రండ కలగందు రాదా ముండ కలగందు అయ్యో సత్సంగ సహాయకారం ఉందని చెప్పి 10 ఏళ్ళ పబ్బలు బట్టి ఎందుకంటే భగవంతుడి దండం పెడుతుంది 14 దేవి అంతకాడ ఉన్న పరమాత్మ ఏమైతుంది ఏమో జరిగిందని చెప్పి వరిసేమని చూస్తుంటే అలా చూసినవా నా ఆటమండి భార్య పద్మాలను తీసుకొచ్చి మా అదిన ఉన్నాడు దేవి చూసినవా 7 వాకిలు ఎల్ల ఓడిపిస్తుంది నా భార్య కష్టానికి ఎవరు ఆదుకోవాలని ఆటమంటి చూసినవా ఒంటి రెక్క గల్లవాడ మొండి వస్త్రం గల్లవాడ ఏడబోతి మాయావతముడ మేనమామ గాలిదేవ ఏడవేనవరని చెప్పి గాలిదేవిని గాలి చేసిన వాళ్ళయ్యో అందకాడ ఉన్న దేవుడు సుడిగాలి ఏంటనే పుట్టింది వల్ల మిద్దల మేడల్లో చూసిన ఆకిళ్ళు 7 ఆకిళ్ళు ఎల్ల ఓడిసింది చూసిన అటువంటి చూసినవా ఏడబోది తల్లి గంగదేవి అనగా దేవుడు వచ్చి అలుపుగా లేపాడు అలా రేగల్ల మీద పుట్టే సీమలైన గాని సీమలు పుట్టి సిలిక ముగ్గులు వేసిపోయినాయి చూసినవా అటువంటి ముగ్గులు వేసి ఆకిలు కూడా అటువంటి ఉన్న 14 ఏమంట ఉంది అయ్యో ఓ అక్క ఉన్నారా అక్క ఉన్నాడు అక్కడ పొల తీరుతాను దూపలేదు అక్కడ దుఃఖ తీరుతాను ఎక్కల్లా ఎవరు అంతా అన్నాము అన్న వల్ల కౌరవం అంతా అన్నాము అన్న వల్ల అక్క ఉన్నాడు అక్క కాదు ఇప్పుడు 8 అవుతుంది 8కి ఈ బోల్ ఇక్కడ బోల్ ఎంత అంగడి పాడాలి ఎక్కడ తిన్నారు ఎక్కడ అక్కడ వారేసింది నీరు వాటర్ అందరూ వాడినారు ఈ బోళ్ళని కావాలి ఈ బట్టలన్నీ ఉండాలి ఏదైనా కలుపు అలుగు తల్లివానే అలుక తల్లి అలుగు చల్లిన ముగ్గులు వేసినావా వేసిన అది వేసినావా ఊడ్చిన అలుగు చల్లిన ముగ్గులు వేసిన పని తీరిందా ఇక తీరింది కాదు కానీ ఎక్కడి పని అక్కడే ఉంది ఇంకా ఎందుకంటే ఈ బట్టలు విండాలి ఈ బోళ్ళు తోమాలి అన్నం వండాలి అప్పుడు మన మొగోళ్ళు తినేది మన కాపుకులు మనం తినచ్చా తినచ్చా మొగోళ్ళు తినేది ఇంకా వంటే కాలే సెల్లే ఇక 2-3 రోజులు నల్లక్కలేదు ఇక ఎందుకంటే చాలా వారి పోయిన జమిని శతాలు కట్టుకొని సెల్లే ఇక నీళ్లు అట్టు కాసినాక సెల్లే నీకు అన్నం వండి పెడతా ఎప్పుడు అది ఇంత ముందులే మనం ఇప్పుడు అప్పుడు ఇప్పుడు పెట్టలే ఇంత ముందులే మనం పనులు చేస్తాం దీనిలే దొంగలని కూడా కాదే అప్పుడు దాని మొగడు బంగారు చూటాలు ఊకుండా ఉంటే మనం కాలు కలగంగా ఏళ్ళు కలగ ఎంత పని చేసినా లేకపోతే రాజే కూడా అప్పుడు కట్టపడదు అప్పుడు సుఖపడదు ఇప్పుడు కట్టపడాలి
ఇక చాలా వారికి వచ్చిన దాన్ని చేతాడు విత్త చెల్లె ఎందుకంటే కలిగి సోనాల బాయికి అడిగెళ్ళిపోయి చెల్లె ఎందుకంటే ఈడిసిన బట్టలు ఈయనే ఉన్నాయి బాబిడిసిన బట్టలు ఆనే ఉన్నాయి చేసిన బట్టలు ఆనే ఉన్నాయి ఎక్కడి బట్టలు అక్కడ ఉన్నాయి చెల్లె ఈ బట్టలన్నీ నిండిపోదు నాకు బట్ట చేసినాక నీళ్ళు లేక బాగా చెల్లె నీళ్ళు ఎట్లా చేసి కదా పద్మాలు కానీ కొబ్బరి తాడికైనా కానీ తుమ్మ ముళ్ళు పలస ముళ్ళు అటువంటి గాలి ముళ్ళు పెట్టింది వారి పెట్టిన సేతాడు చేతికి ఓ సెల్లే ఇప్పుడు బాయి కాడికి వెళ్ళిపోయి నీళ్ళు పట్టుకు రాపో ఓ సెల్లెలా అయ్యయ్యో అమ్మవారు అటువంటి ఆడబాల పసిబాల అటువంటి పద్మాదేవి జాలవాది పుక్కరైనా గమిడి సేతాడు దేవా అటరా జాలవాది పుక్కరైనా చేతాడు పట్టుకుంటూ ఆడిపాల పద్మాల పసిబాల పద్మాల ఆగుతాడు బిడ్డ అవతాడు బిడ్డ నిన్న ముందు నిన్నగన్నా మొన్న ఉంటే మోమలకి పొమ్మతాడు నిన్న పండు పద్మాల అదే అబ్బాయి వాళ్ళు అట్టుకొని వెళ్ళిపోతాడు అబ్బాయి వాళ్ళు అట్టుకొని వెళ్ళిపోతాడు మరి పసిబాల కాబట్టి మరి తాడు కొబ్బరి తాడంటే గిట్టనే ఉంటుంది కాబట్టి అనుకుంటుంది గారి ముందు బస్సు ముందు ఉన్నాయి కాబట్టి బాయి లోపల బకెట్ చేసి అయ్యో దారాడు ఉన్నట్టు పూజాడు పోయడా అమ్మవారు పద్మాలు ఆడవాళ్ళ పద్మాలు కాబట్టి గారె ముందు బరుసు ముందు తుమ్మ ముందు ఉత్తి మరి పొక్కుల్లో పొక్కులు కొడుతు నవరసులు ఆడుతున్నాయి కడుపుకే అన్నం లేదు కంటికి నీరు లేదు పసిబాల పద్మాలకు ఒంటికి సుఖం లేదు కాబట్టి అన్న దోస అత్తిబాల తల్లిమైన అన్న దోస అత్తిబాల అటువంటి పసిబాల పద్మాల మరి అటువంటి కరికి సోనాల బాయికాడ పడిపోతుంది పద్మాలు కన్నటువంటి పద్మాల సోనం ఎక్కడైనా ఉంటుంది నన్ను వదిలిపెట్టింది మాత్రం ఉన్నారు దేవి నా భార్య వంటి చూసినవా చాలా వారి పెట్టిన తల్లి తాడు చేతికిచ్చి ఆ కొబ్బర తాడికైనా తుమ్మ ముందు పెద్ద ముందు దాటములు పెట్టింది ఏమంటే దానికి దేవికి ఇద్దరు పోయింది అన్న సోదరి అటువంటి బాయికాడ కింద రాజుని అటువంటి భార్య పట్నాదేవి నా భార్య కట్టానికి ఎవరాలు పోవాలని భగవంతుడు మల్లయ్య ఏడవచ్చే గంగా గంగ భవాని 9 మూడు చేతుల తినకుండా 12 చేతుల భర్త బావచ్చినందుకు కొల్లలనే విత్తల వాడు బిడ్డ ఓ చిన్న మగన్నది అయ్యో అమ్మవారి గంగా అమ్మవారి గంగా ఆడిల్ల గంగా బెత్తలు భార్య కలిగి పెరుగుల ముద్దుల గుమ్మ మరి ఉత్తర కొల్లో నేను కూడా గంగా మద్దుల మారిన కింద మనిషి పండుకున్న గంగా బరబర బరబర వండి
మరి ఉత్తర పాట పట్టు తీరమోరి విద్యలో ఉడుతూ ఉన్నది తీరమల్ల విద్యలో అటువంటి గంగ కృప చొప్పున రాజగోళటువంటి ఆ భూమికి గంగ బుడుగు 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 అనుకుంటాడు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది గంగో బుడుగు 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 వచ్చేటువంటి రాజగోళాలు నిండుతంటే ఆడగాని ఉన్నారా కులదోగి ఉండా కులదోగి అంట రాజగోళాలు కటువంటి మరి ఉసురుబాటు వంటి ఆ సబ్బరు బట్టి అటువంటి సీజాలు చేసింది కాబట్టి మానవదాలు చేసే మీద బరబరబరమండి అటువంటి మనవదాలు చేసిన బట్టి రాతి గోళం గడటువంటి తొర్రకాడ కూర్చుంటూ ఉన్నది రాతి గోళాలు ఇంటి అటువంటి ఎక్కిపోతుంటే పసిబాల పద్మాల అడిడు రుజువాలలో దిక్కులు వ్యాపార దిగులు పడి వేసిందాట అపమాన పద్మాల దేవి అటువంటి ఆనగొట్టి తెలిసినట్టు తేకుళ్ళు తెలిసినట్టు అయిపోయింది పద్మాల పద్మాల బింద పట్టుకొని అటువంటి బింద పానకతో పట్టుకొని బింద మెడలు చేరవచ్చు చూసావా అటువంటి రాతి గోళాలు నిండున్నాయి కలకల కలకల పద్మాలు అరగంట సేపు కన్నీరు తీసింది నాదా సావలేదు నాదా సచ్చన్న సాయకారం ఉన్నవనాదా ఎవరి మరుగునున్నవనాదా నువ్వు ఏదలేక ఏమన్నా కలిసినావు సాధలేక సాధుల్లో కలిసినవనాదా అని చెప్పి తెచ్చిన నీళ్ళు అసోడ పెట్టింది అమ్మవారు అటువంటి పసిపాల పద్మాల ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది అయ్యా అక్క ఉన్నాడు దేవి చూడు తీగ నా పేరు కన్నా ఎక్కల గౌరవంతో అన్నం పెట్టు ఎక్కల్లా